అమరావతి పనుల్లో కుంభకోణాలు జరుగుతుందంటూ సాక్షి 2 కథనాలు ఒకే రోజున ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. దోపిడీ అంచనా అంటూ రాజధాని జోన్ 8 ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ టెండర్లో అక్రమాలు జరిగినాయి అన్నది. రహదారులు, డ్రైన్లు, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్తు, ఇంటర్నెట్ కేబుల్ వంటి వాటికి యూటిలిటీ డక్ట్లు, మురుగు శుద్ధి కేంద్రాలు, శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగించేందుకు పైప్ లైన్, రోడ్లకు ఇరువైపుల మొక్కల పెంపకం, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి పనులకు 1305 కోట్ల వ్యయంతో నవంబర్ 14న అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటి 4.03% అధిక ధర 1358 కోట్లకు కోట్ చేసిన మెగా సంస్థకు అప్పగించడానికి సిఆర్డీఏ కేబినెట్ ఆమోదం తెలిపే. ఆ మేరకు ఏడీసీఎల్కి అనుమతిస్తూ గురువారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల ఖజానా మీద 52.61 కోట్ల భారం పడనుండగా ఆ మేరకు కాంట్రాక్టర్కి లబ్ధి చేకూరనుంది. ఇక జీఎస్టీ, సేనరైజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో 277 కోట్లను రీఎంబర్స్ చేస్తామని ఏడీసీఎల్ పేర్కొంది. తద్వారా కాంట్రాక్ట్ విలువ 1635 కోట్లకి చేరనుంది. మెగా అంటే ఇంతకుముందు ఒకప్పుడు వైసీపీ వాళ్ళేమో తెలుగుదేశం టైంలో మెగా ప్రాజెక్ట్ ఇచ్చారని, అదేది పట్టిసీమ వైసీపీ రచ్చరచ్చ చేసింది, డబ్బులు తిన్నారు. వైసీపీ వచ్చాక అదే మెగాకి ఏకంగా పోలవరాన్ని ఇచ్చింది. వాళ్ళు సఫిషియెంట్గా ఎవరికి ఎప్పుడు ఎంత అందజేయాలో అందజేసేవాళ్ళు అనేది వాళ్ళకు ఉన్నటువంటి పేరు. అందుకే ఇప్పుడు ఆ మెగాని అప్పుడు తిట్టిపోసినటువంటి టీడీపీ ఇప్పుడు వాళ్ళకే పోలవరం కంటిన్యూ చేస్తుంది, పైగా కొత్తగా అమరావతి కూడా ఇస్తుంది. ఇది స్పెషల్ అనమాట. ఇక్కడ రాజధాని జోన్ 8 లేఅవుట్ అభివృద్ధి పనులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే కనీసం 5% తక్కువ ధరకు వస్తుందంటూ వీళ్ళ ఊహ ఇది. ఇందులో ఏమి విషయం ఏం లేదు. ఎవరు డబ్బులు అంటారా, కమిషన్లు తినలేదంటే అంతకంటే అమాయకత్వం లేదు. వాళ్ళు తింటారు, వీళ్ళు తింటారని. రాజధాని అమరావతి కొండవీటి వాగు వరద ముప్పు తప్పించేందుకు ఉండవల్లి వద్ద ఆ వాగు నుంచి 8,400 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీలకు మళ్లించేలా ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుంది. ఎత్తిపోతల పనులకు 423 కోట్ల విలువతో నవంబర్ 14న అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో కాంట్రాక్ట్ విలువ కంటే 4.75% అధిక ధర 443 కోట్లకు కోట్ చేసిన మెగా సంస్థకు పనులు అప్పగించేందుకు సిఆర్డీఏ రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం తెలిపాయి. ఈ మేరకు పనులు మెగాకు అప్పగిస్తూ గురువారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే 2 చోట్ల మెగా అంటే మెగాగా డబ్బులు వచ్చేస్తాయి బల్క్గా అన్నటువంటిది ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఇది వీళ్ళకి తెలుసు, వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళే కాబట్టి అందుకని వీళ్ళు అవినీతిని రాసుకొచ్చారన్నమాట వార్తలు.